నమస్కారం. ఈరోజు సోమవారం, మే 4, 2026. నేటి ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు గ్లోబల్ సైబర్ ముప్పుల రంగం సబ్ విజువల్ లాజిక్ ఇన్వర్షన్ నుండి రికార్సివ్ ప్రోటోకాల్ కొలిజన్స్ మరియు సబ్ విజువల్ లాజిక్ డ్రిఫ్ట్ వైపు మళ్ళింది. నిన్నటి వరకు ఆడిట్ చైన్ సమగ్రతపై దృష్టి ఉండగా, నేడు ఆటోమేటెడ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లేబుక్ల విధ్వంసం మరియు హలోగ్రాఫిక్ పర్సిస్టెన్స్ ప్రధాన ముప్పులుగా మారాయి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. ముందుగా, కీలక మౌలిక సదుపాయాలు. పలు ప్రధాన యుటిలిటీ ప్రొవైడర్ల ఆటోమేటెడ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాట్ఫామ్లపై సమన్వయ దాడి జరిగింది. హ్యాకర్లు లాజిక్ డ్రిఫ్ట్ ఎక్స్ప్లాయిట్ ద్వారా ప్లేబుక్లను మార్చారు. దీనివల్ల 3 నగరాల్లో 4 గంటల పాటు విద్యుత్ పంపిణీ నిలిచిపోయింది. ప్రాంతీయ స్మార్ట్ హెచ్విఏసి గ్రిడ్ అస్థిరత అదుపులోకి వచ్చింది. అయితే ఉత్తర ఐరోపాలోని 40 ప్రభుత్వ కార్యాలయాల్లో సెన్సార్లను మాన్యువల్గా రీకాలిబ్రేట్ చేయాల్సి వస్తోంది. సీసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుండి 63 అన్ని హెలోగ్రాఫిక్ బయోమెట్రిక్ ఎంట్రీ కన్సోల్స్ను వెంటనే ఆడిట్ చేయాలని సీసా ఆదేశించింది. లైట్ ఎకో పర్సిస్టెన్స్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు ఒక అధికృత యూజర్ రెటినా ఇమేజ్ను ఆప్టికల్ బఫర్లో నిలిచిపోయేలా చేస్తున్నారు. ఇక ర్యాన్సమ్వేర్ వార్తలు. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు ఎఫెమెరల్ కంప్యూట్ ఇన్స్టెన్స్లను లక్ష్యంగా చేసుకుంది. వర్చువల్ మెషీన్లను ఫ్రీజ్ చేయడం ద్వారా అన్క్రిప్టెడ్ ర్యామ్లోని సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దీని ద్వారా 2 ప్రధాన హెడ్జ్ ఫండ్స్ ట్రేడ్ సీక్రెట్స్ బహిర్గతమయ్యాయి. గ్లోబల్ బయో ఇన్ఫర్మాటిక్స్ వెరిఫికేషన్. 3 వ్యాక్సిన్ రీసెర్చ్ సెట్లలో గోస్ట్ మార్కర్స్ గుర్తించబడ్డాయి. ఇది డ్రగ్ సేఫ్టీ ట్రయల్స్కు ముప్పు కలిగించవచ్చు. లాజిస్టిక్స్ అటానమస్ ఫ్లీట్ రికవరీ 65%కి చేరుకుంది. అయితే రూట్ ఇనర్షియా బగ్ వల్ల వాహనాలు కొన్ని నగరాల్లోకి వెళ్లడానికి నిరాకరిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఏఐ ముప్పులు. కార్పొరేట్ సప్లై చైన్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ఏఐ క్యాంపెయిన్ జరుగుతోంది. హ్యాకర్ల బాట్లు నెగోషియేషన్ పోర్టల్స్లోకి ప్రవేశించి ఆటోమేటెడ్ కాంట్రాక్ట్ బిల్డర్ల లాజిక్ ఫ్లోను మారుస్తూ మిలియన్ల కొద్దీ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. పాయిజన్డ్ ఎడ్జ్ ఏఐ ట్రైనింగ్ సెట్స్. ఒక నిర్దిష్ట క్యూఆర్ ప్యాటర్నున్న దుస్తులు ధరించడం ద్వారా రోబోల కంటికి హ్యాకర్లు కనిపించకుండా పోతున్నారు. ఆండ్రాయిడ్ సబ్ ఆడిబుల్ సైఫన్ 53.0. ఈ మొబైల్ వైరస్ ఫోన్లోని మ్యాగ్నెటోమీటర్ ద్వారా సమీపంలోని స్మార్ట్ లాక్ యొక్క అయస్కాంత ముద్రను గుర్తిస్తుంది. గ్లోబల్ ట్రెండ్స్. G7 నాయకులు ఇప్పుడు ఎఫెమెరల్ ఐడెంటిటీ కీస్ ప్రతిపాదనను తెచ్చారు. డిజిటల్ ఐడెంటిటీ ప్రతి 15 నిమిషాలకు ఎక్స్పైర్ అవుతుంది. తప్పనిసరి పోస్ట్ క్వాంటమ్ ఇన్సూరెన్స్. కంపెనీలు తమ పాలసీలను రెన్యూ చేసుకోవాలంటే ప్రతి నెల క్వాంటమ్ రెసిలెన్స్ ఆడిట్ చేయించుకోవడం తప్పనిసరి. వ్యూహాత్మక చర్యలు. ఇన్సిడెంట్ రెస్పాన్స్ కోసం ప్లేబుక్ ఇంటిగ్రిటీ హ్యాషింగ్ అమలు చెయ్యండి. మార్పులు జరిగితే వెంటనే మాన్యువల్ ఓన్లీ మోడ్లోకి వెళ్ళండి. భౌతిక భద్రత కోసం రెటినా స్కానర్ల వద్ద ప్రతి యూజర్ తర్వాత ఆప్టికల్ బఫర్ను క్లీన్ చేసే ఆప్టికల్ బఫర్ పర్జింగ్ తప్పనిసరి చెయ్యండి. కంప్యూట్ గవర్నెన్స్. హై సెక్యూరిటీ పనుల కోసం హార్డ్వేర్ స్థాయి మెమరీ ఎన్క్రిప్షన్ వైపు మళ్ళండి. మే 4, 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.